అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు విలేజ్ బై ఫార్మ్. సో ఫ్రెండ్స్, ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక 6వ తారీఖు 8వ నెల 2025 సంవత్సరం అండి. వారం వచ్చేసరికి వాళ్ళ బుధవారం. ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కున వదులుకుంటే మనకి విజయం అనేది వచ్చిందో చెబుతాను. అలాగే నక్షత్రం పరంగా ఏ రంగు కోడి మీద విజయం సాధిస్తుందో చెబుతాను. జాముల ప్రకారంగా కూడా ఏ రంగు కోడి మీద విజయం సాధిస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. సో వీడియోని అక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూపు, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్స్ లింకులు కూడా అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి వాటిని ఫాలో అయితే అవ్వండి. మీరు వచ్చేసరికి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, ఎటువంటి బలవంతం అయితే లేదు. సో ఇంకా మనం లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఈరోజు వచ్చేసరికి మనకి మూలా నక్షత్రం మధ్యాహ్నం 12:36 వరకు అయితే ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే నెమల అనేది నల్ల పొడల కోడి, అలాగే నల్ల సవల మీద విజయం సాధిస్తుంది. అలాగే కాక అనేది ఏంటంటే తెలుపు గల డాగల మీద విజయం సాధిస్తుంది. నెమలవన్నీ గౌడ్ వచ్చేసరికి మనకి నల్ల పొడల కాకి, పసింగల కాకి మీద విజయం సాధిస్తుంది. అలాగే పసింగల కాకి వచ్చేసరికి శుద్ధ కాకి, నల్ల పొడల కోడి మీద విజయం సాధిస్తుంది. నల్ల సవల వచ్చేసరికి శుద్ధ కాకి, కోడి మీద విజయం సాధిస్తుంది. ఇవన్నీ మనకు వచ్చేసరికి మూలా నక్షత్రంలో గెలిచేవి, ఓడేవి. సో ఇంకా మనకు వచ్చేసరికి మధ్యాహ్నం 12:36 తర్వాత నుంచి పూర్వాషాఢ అయితే నడుస్తూ ఉండేది. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే పసింగల కాకి వచ్చేసరికి నలుపుని మించిన కాకి, 9 కాకి, అలాగే 9 నెమలి వీటి మీద విజయం సాధిస్తుందండి. పసింగల కాకి అనేది డాగ్ అనేది నెమల మీద విజయం సాధిస్తుంది. ఇవన్నీ మనకు వచ్చేసరికి పూర్వాషాఢలో గెలిచేవి, ఓడేవి. మనకు వచ్చేసరికి మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి తొలి జామ్ అండి. ఉదయం 6 గంటల నుంచి 8:24 వరకు అయితే ఉంటుంది. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే కోడి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి పింగళ, కోడి కాకి, కోడి పూల, కోడి సేతువ, కోడి మైల, తెల్ల కోడి కక్కరాయి, కోడి పచ్చగాకి, కోడి రసంగి, కోడి సవల ఇవనేవి జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ, కాకి నెమలి, నెమలి డాగ, నెమలి రసంగి, నెమలి అబ్రాసు, నెమలి సేతువ, నెమలి కక్కరాయి, నెమలి మైల, 9 కాకి, పచ్చకాకి ఇవన్నీ జాములో చూపులు ఓడిపోతాయి. సో ఫ్రెండ్స్, మనకి ఇవ్వండి తొలి జాములో చూపులు గెలిచేవి, ఓడేవి. ఈ జాములో మనం ముసుక్కి కోడి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది విజయం సాధిస్తానికి. ఇంకా రెండో జాము 8:24 నుంచి 10:48 వరకు అయితే ఉంటుంది. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి కాకి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి. ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకి డాగ పర్ల, ఎరుపుని మించిన గట్టి కాకి, ఎర్రమైల, ఎర్ర అబ్రాసు, రసంగి డాగ, గంధం మచ్చల, పెట్టమారు ఇవన్నీ విజయంలో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి పింగళ, కోడి కాకి, కోడి నెమలి, కోడి రసంగి, కోడి సేతువ, కోడి పూల, నల్ల కక్కరాయి, కోడి మైల ఇవన్నీ జాములో చూపులు ఓడిపోతాయి. సో ఫ్రెండ్స్, మనకి ఇవ్వండి రెండో జాములో చూపులకి గెలిచేవి, ఓడేవి. ఈ జాములో మళ్ళీ చూద్దాం, గుర్తుపెట్టుకోండి. మనం వచ్చేసరికి ఏంటంటే కాకి డాగన్ కనుక వాడుకుంటే ముసుక్కి విజయం అనేది సాధిస్తానికి మనకి ఎక్కువ శాతం అయితే ఉంటుంది. ఇంకా మూడో జాము 10:48 నుంచి 1:12 వరకు అయితే ఉంటుంది. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర పూల కానీ, డాగ పింగళ కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది. ఇంకా చూపులు గెలిచి చూసుకుంటే కనుక చింతపిక్కల డాగ, శుద్ధ డాగ, అలాగే పిచ్చుకు బోర డాగ, ఎర్రగక్కరాయి, గాజు గక్కరాయి, ఎర్రబొట్ల సేతువ, చింతపిక్కల రసంగి, కోడి డాగ ఇవన్నీ విజయంలో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక పచ్చకాకి నెమలి, నల్లబూర కాకి నెమలి, పచ్చకాకి డాగ, నల్లకట్ట అబ్రాసు, శుద్ధ నెమలి, గట్టి కాకి నెమలి, పసింగల కాకి, 9 కాకి, నల్ల సవల, గట్టి కాకి, నల్ల కాకి ఇవనేవి జాములో చూపులు ఓడిపోతాయి. ఈ జాములో మళ్ళీ చూద్దాం, గుర్తుపెట్టుకోండి. మనం ముసుక్కు వచ్చేసరికి ఎర్ర పొల కానీ, డాగ పింగళ కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 4వ జాము 1:12 నుంచి 3:36 వరకు అయితే ఉంటుంది. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి కోడి డాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి ఎర్రనెమలి, శుద్ధ డాగ, కోడి రసంగి, కోడి ఎర్రమైల, ఎర్ర అబ్రాసు, పన్ను డాగ ఇవన్నీ జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక శుద్ధ కాకి, సేతువ, నల్లగట్ట అబ్రాసు, కాకి నెమలి, పింగళ, నల్లబొట్ల సేతువ, నల్ల కక్కిరాయి ఇవన్నీ జాములో చూపులు ఓడిపోతాయండి. ఈ జాములో గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చూస్తున్నాను, మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కోడి డాగన్ కనుక వాడుకుంటే ఏంటంటే విజయం సాధిస్తానికి మనకి ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి. మనకు వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి 5వ జామ్ అండి. ఈ జామ్ అనేది 3:36 నుంచి 6 వరకు అయితే ఉంటుంది. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే ఎర్రనెమలు కానీ, కాకిడాగ పర్ల కానీ, నెమలి డాగన్ కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక ఎర్రనెమలి పర్ల, ఎర్ర అబ్రాసు,
శుద్ధ డేగ, నెమలి బరల, కాకి నెమలి, శుద్ధ నెమలి, అలాగే పసింగల కాకి డేగ ఇవన్నీ జాముల చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి పింగళ, కోడి మైల, కోడి తెల్లమైల, కోడి ఎర్రమైల, గంధబుట్ల సేతువ, తెల్ల కక్కిరాయి, కోడి చూపు రసంగి, ఎర్రమైల, బూడిద రంగు మైల ఇవన్నీ జాముల చూపులు ఓడిపోతాయి. సో ఫ్రెండ్స్ మనకి ఇవన్నీ చూపులు గెలిచేవి ఓడేవి. ఈ జాములో మనము ముసుక్కి వచ్చేసరికి ఎర్రనెమలు కానీ, కాకి డేగ పర్లా కానీ, నెమలి డేగని వాడుకుంటే మనకి విజయం అనేది సాధించడానికి ఎక్కువ శాతం అయితే ఉంటుంది. ఇంక ఇది వచ్చేసరికి ఆరో జాము సాయంకాలం 6 గంటల నుంచి రాత్రి 8:24 వరకు అయితే ఉంటుంది. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి నల్లబొట్ల సేతువ కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది. ఇంకా చూపులు గెలిచి చూసుకుంటే కనుక కాకి పింగళ, బాగా పసింగల కాకి, 9 వెన్న కాకి, కాకి నెమలి, గట్టి కాకి, సేతువ ఇవన్నీ జాముల చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డేగ, కోడి రసంగి, కోడి మైల, శుద్ధ డేగ, ఎర్రమైల, మిరప్పండు డేగ ఇవన్నీ జాముల చూపులు ఓడిపోతాయి. సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి ఆరో జాములో చూపులు గెలిచేవి ఓడేవి. ఈ జాములో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే నల్లబొట్ల సేతువ కానీ వాడుకుంటే మనకు వచ్చేసరికి ఏంటంటే విజయం అనేది సాధిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి. మనకు వచ్చేసరికి ఈ ఆరో జాములో మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము రాత్రి 8:24 నుంచి 10:48 వరకు అయితే ఉంటుంది. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి కోడి కాకిని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి. ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ కాకి, నల్లకట్టు అబ్రాసు, కోడి అబ్రాసు, కోడి కాకి నెమలి ఇవన్నీ జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక శుద్ధ డేగ, ఎర్రపొల, ఎర్రబొట్ల సేతువ, అలాగే పండు డేగ ఇవన్నీ జాములో చూపులు ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి. సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి ఏడో జాములో చూపులు గెలిచేవి ఓడేవి. ఈ జాములో మనం వచ్చేసరికి ఏంటంటే కోడి కాకి కనుక మనం ముసుక్కి వాడుకుంటే మనకేంటంటే విజయం అనేది సాధిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి మనకు వచ్చేసరికి ఈ ఏడో జాములో మనకు వచ్చేసరికి. అలాగే నెక్స్ట్ చెప్పబోయేది 8వ జాము జాముల ప్రకారంగా కూడా ఆఖరి జాము అండి. మనకి ఇది 10:48 నుంచి 1:12 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర పొల్ల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక డేగ పింగళ, శుద్ధ డేగ, ఎర్రబొట్ల సేతువ, కోడి డేగ, అలాగే మిరప్పండు డేగ, కోడి రసంగి, కోడి పింగళ, కోడి ఎర్రమైల ఇవన్నీ చాలా చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక గట్టి కాకి నెమలి, నల్లగట్టు అబ్రాసు, 9 వెన్న కాకి, నెమలి అబ్రాసు, పచ్చకాకులు ఇవన్నీ జాముల చూపులు ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి. సో ఫ్రెండ్స్ మనకి ఇదండి జాముల ప్రకారంగా ఇదే ఆఖరి జాము. ఈ జాములో గెలిచేవి ఓడే చూసారు కదా. ఈ జాములో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే ఎర్రపొల కనుక వాడుకుంటే మనకు వచ్చేసరికి ఏంటంటే విజయం అనేది సాధిస్తానికి మనకి ఎక్కువ శాతం అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనం వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక ఈరోజు మన కోళ్ళని తూర్పు నుంచి పడమర వదులుకుంటే మన కోళ్ళకి విజయం అనేది సాధిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది. అలా కాకుండా మీరు పడమర నుంచి వదులుకుంటే మనకేంటంటే మన కోళ్ళకి ఓటమి పాలవడానికి అయితే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది. సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఈ వీడియోలో వచ్చేసరికి నేను మీకు మొత్తం నక్షత్రం పరంగా గెలిచేవి చెప్పాను, జాముల ప్రకారంగా చెప్పాను. మన కోళ్ళని ఏ దిక్కున వదులుకుంటే మనకి విజయం అనేది వచ్చేది కూడా నేను ప్రతిదీ ఫుల్ క్లియర్గా అయితే చెప్పాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన కోళ్ళ మిత్రులందరికీ అలాగే మన వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్ అన్నింటిలోకి అయితే ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అనేది చేయండి మన కోళ్ళ మిత్రులందరి చేత. అలాగే మీకు ఎలా చెప్పాను ఏంటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మర్చిపోకుండా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక